నిజమే, అదృష్టం ఉండాలి. అన్నదానానికి భక్తులు దానం చేసిన ధనం మరియు పప్పు బియ్యం కూరగాయల రూపంలో చాలామంది దానం చేస్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు దానం చేసిన వారి పేర్లను స్వామి వారికి తెలియజేస్తారు ఒకానొక సందర్భంలో. ఇది ఎంత అదృష్టమో కదా, మన పేరు ఆయన దగ్గర పలకడం అంటే. ఎవరికి చెబుతారంటే కొలువు శ్రీనివాసమూర్తికి చెబుతారు. ఆయన్నే బలిబేరం అనిరుద్ధ బేరం అని కూడా అంటారు. ప్రతిరోజు ఉదయం బంగారు వాకిలి లోపల ఉన్న స్నపన మండపంలో బంగారు సింహాసనంలో కొలువు శ్రీనివాసమూర్తిని ఆసీనుల్ని చేస్తారు. మొదట పంచాంగ శ్రవణం అయిన తర్వాత ముందు నాటి ఆదాయ వ్యయాలు, హుండీ రాబడి, ప్రసాద విక్రయం వగైరాలు, తర్వాత అద్దె గదుల వల్ల వచ్చిన ఆదాయం పైసలతో కూడా లెక్క కట్టి కొలువు శ్రీనివాసమూర్తికి వినిపించి చివరలో ప్రభువుల వారు చిత్తగించవలను అని అత్యంత భక్తి శ్రద్ధలతో తెలియజేస్తారు. తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తారు. దీనిని శ్రీనివాస దర్బార్ అని కూడా అంటారు. ఓం నమో వెంకటేశ్వర.